అండి, నేను మీ బేజోడు మా సండే స్పెషల్స్ ఏం చేశారు? మా ఇంటి ఆయన అయితే చేపలు తెచ్చేశారు. మీరు చికెన్ మటన్ చేపల పిత్తల బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి చికెన్ తినడం మానేశారు. మేమైతే చికెన్ బాగానే తింటున్నాం అండి. బట్ మ్యాంగో ఉంది కదా, ఇంకందుకని చేపలు అనమాట మనం తినకూడదు. బట్ మా వాళ్ళ కోసం వండుతున్నాను చేపలు. ఉల్లిపండు, పచ్చిమిర్చి, మామిడికాయ, కొంచెం చింతపండు, కొంచెం మెంతులు, జీలకర్ర అండ్ మన సీక్రెట్ మసాలా టట్టడా. కర్రీ స్టార్ట్ చేద్దామా? మా అమ్మాయి కొత్త హెయిర్ స్టైల్ అనమాట. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి తలస్నానం చేశాక. ఈరోజు మా అమ్మాయి వండుతుంది పచ్చి చేపలు, పచ్చి మామిడి. మీరు కూడా ట్రై చేయండి. సో మెంతులు, జీలకర్ర వేసుకుందామా? వేయి దీక్షమా. ఎస్, జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. మనం ఇలా కొంచెం పసుపు వేసుకుందాం. సరిపడినంత పసుపు కాదు, చిటికెడంత పసుపు. అంతేనా? అంతే. ఎస్, మసాలాలన్నీ మనం పచ్చిగా వేసుకున్నాం కాబట్టి సో ఆయిల్లో వేసుకున్నాక పచ్చి వాసన పోయేదాకా బాగా వేపాలి. కానీ వేగిన తర్వాత అయితే మంచి స్మెల్ వస్తుంది మసాలా. ఆ మంచి స్మెల్ అని ఆయిల్ అలా పైకి రావాలన్నమాట. అప్పటిదాకా దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. మాకు ఎన్ని బట్టలున్నా మా నాన్న టీషర్ట్ వేసుకోవడం మాకు చాలా ఇష్టం అన్నమాట. అడుగంటుతూ ఉంటుంది మసాలా, అదే బాగా టేస్ట్ వస్తుంది మనకి. కొంచెం వేగాలి. వేగినప్పుడే ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. మా అమ్మాయికి వంట కదా, ఆయిల్ తక్కువ వేసినట్టుంది. బట్ చాలు. కానీ నాన్ వెజ్ కూరల్లో మా అమ్మమ్మ చెప్పేది, అత్తయ్య గారు కూడా అలాగే చెప్పేవాళ్ళు అనమాట, ఆయిల్ ఎక్కువ ఉండాలి అప్పుడే టేస్ట్ ఉంటుందని. ఇప్పుడు అంతా ఎక్కడండి, ఒళ్ళు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుందని ఆయిల్ లేకుండా వండుకొని మరీ తింటాను. మేము తినట్లేదు అనుకోని ఎలా ఉన్నా ఇలానే ఉంటాము, తాగట్లా పెట్టట్లేదని అన్నీ వదిలేసాం. ఆహా, మంచి స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిష్ వేసేద్దాం. ఇందులో మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం మసాలాలోనే. ఇవి బాగా మసాలా పట్టిన తర్వాత కొంచెం ఉప్పు, ఈ మసాలా వర్క్ అనమాట. తర్వాత మళ్ళీ కర్రీ కోసం వేసుకోవచ్చు మనం కొంచెం ఈ స్టైల్లో. ఇప్పుడు కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. కారం కూడా వేసేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ తగినంత మళ్ళీ వేసేసాను. చింతపండు పులుసు పోసేస్తాను అనమాట. ఈ కారం వేసేసి కలిపేసిన తర్వాత చేపకి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ పట్టించేసి ఇలా ఉంచాను అనమాట. కొంచెం ఫ్రైకి, కొన్ని కర్రీకి రెడీ అయిపోయినాయి. చెప్పాలిగా, లేదంటే మిమ్మల్ని చేస్తున్నా అనుకుంటారు. అది నిజమే కదా, నేను మిమ్మల్ని ఫ్రై చేస్తున్నానా? ఎస్. ఓహో, ఇవాళ నీకు ఫుడ్ కట్. నేను తినేస్తాక నాకు అడుగంట వస్తుంది. సో చింతపండు కొంచెం అంటే కొంచెం చింతపండు రసం వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మామిడికాయ పులిపే కాబట్టి చింతపండు రసం వేసుకున్నాక కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా, మనకి పులుసు కావాల్సిందే కదా. సో అందుకని ఇది కొంచెం మరుగుతుండడం స్టార్ట్ అయిన తర్వాత ముక్కలు వేసేద్దాం. మరుగుతున్నప్పుడు మనం ముక్కలు వేసేసుకోవాలన్నమాట. అండ్ మామూలుగా మామిడికాయ సీజన్ వస్తే కనుక నేను పప్పు మామిడికాయ చేపల పులుసు అండ్ మామిడికాయ మటన్, మామిడికాయ పచ్చి రొయ్యలు కూడా చాలా బాగుంటుంది. అంటే పుల్లగా తినే వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఎక్కువ మామిడికాయ ప్రిఫర్ చేస్తూ ఉంటాను కర్రీస్ అన్నిటికీ కూడా. సో ముక్కలు వేసేసుకుందాం. తలకాయ, చిన్నప్పుడు తలకాయ కోసం కొట్టుకునే వాళ్ళం నేను, సాయి, మధు. మాకు బాగా ఇష్టం తలకాయ అంటే. దుర్గాపురంలో చేపల మార్కెట్ దగ్గరే కదా, సో చేపలు అలా బాగా అలవాటు. ఇక్కడికి వచ్చాక అత్తయ్యలు బందరు, ఇక్కడ చేపల అలవాటు. తలకాయ కోసం అయితే ఇప్పటికీ ఫైటింగ్ నాకు మా ఇంటానికి. 5 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీ కొంచెం పులుసు చిక్కబడిన తర్వాత దింపేసుకుంటే మామిడికాయ చేపల పులుసు రెడీ. వేసుకున్న తర్వాత ఇంకా గెరట పెట్టాను. అండ్ మామిడికాయ కూడా మనకి మగ్గిపోతుంది, మెత్తగా స్మాష్ అయిపోతుంది తినేటప్పుడు. అండ్ చేపలు కొత్త ఉడకాలన్నమాట. అండ్ పులుసు దగ్గరికి వస్తుంది. మన మామిడికాయ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. పులుసు అయితే చిక్కబడిపోయింది. జస్ట్ ఒక 2 minutes సిమ్లో పెట్టేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. అండ్ దీంట్లో లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని చాలా బాగుంటుంది. మా ఇంటాయన ఎందుకో ఇట్లా కొత్తిమీర తినరు లాస్ట్లో వేస్తే, సో అందుకని ఇట్లా పచ్చి కొత్తిమీర తింటారు కానీ ఇలా తినరు అనమాట. సో అందుకే నేను వేయలేదు. మీరు పైన కొత్తిమీర కూడా వేసుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది.